హలో అండి, ఇవాల్టి వీడియో అందరం లెట్స్ గో వీడియో. సుజాత ఎవరు వచ్చారో చూడు. వంట చేస్తున్న సుజాత పరిగెత్తుకుంటూ వచ్చింది. రేఖ, నువ్వా? రండి రండి, ఎన్ని రోజులయ్యింది మనం కలిసి. రేఖ తన భర్త భరత్, కొడుకు శ్రీరామ్తో కలిసి వచ్చింది. ఏమండి, మీకు తెలుసా చిన్నప్పుడు రేఖ ఎంత అల్లరి చేసేదో అంటూ సుజాత లొడలొడ మాట్లాడుతూనే ఉంది. వాళ్ళని కూర్చోనిస్తావా లేదా? వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు అన్నాడు మురళి. అయ్యో నా మతి మండ, కూర్చోండి, ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది సుజాత. సన్నీ, చూడు మన ఇంటికి చుట్టాలు వచ్చారు, బయటికి రా అని మురళి పిలిచాడు. ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి మురళి లేచి ఒక స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇంతలో చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకొని హాల్లోకి వస్తాడు. అదిగో అన్నయ్య వచ్చాడు, వెళ్ళి ఆడుకో శ్రీ అని భరత్ చెప్తాడు. పిల్లలిద్దరూ కలిసి సన్నీ రూమ్లోకి వెళ్తారు. వెంటనే మురళి ఆఫ్ చేసిన స్విచ్ ఆన్ చేస్తాడు. ఏంటి, మీ ఇంట్లో కూడా ఇదే తంత? మా ఇంట్లో కూడా అంతే, వైఫై ఆఫ్ చేస్తే తప్ప పిల్లవాడు మొబైల్ పక్కన పెట్టడు అన్నది రేఖ. ఇంతలో అక్క ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వెళ్ళింది. రేఖ, నీకు చెప్పడం మర్చిపోయా, సాయంత్రం మా నాన్నగారు వస్తున్నారు అన్నది సుజాత. ఏంటి, పెద్దనాన్న వస్తున్నాడా? తప్పకుండా కలవాలి. మురళి ఇంకా భరత్ హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. ప్రపంచం చాలా చిన్నది, ఎప్పుడు ఎక్కడ ఎవరితో రాసి పెడతాదో చెప్పలేము అని మురళి అనగానే, అవునండి, ఎప్పుడో చిన్నప్పుడు పక్కపక్క ఇంట్లో ఉండే వీళ్ళు ఇలా ఇక్కడ కలుస్తారు అని వాళ్ళు కూడా ఊహించి ఉండరు అని భరత్ సమాధానం చెప్తాడు. మీ అన్న తమ్ముళ్ళు ఇవి తింటూ మాట్లాడుకోండి అని సుజాత వాళ్ళ ముందు కొన్ని స్నాక్స్ పెడుతుంది. అవును మరిది గారు, ఎలా ఉంది మా చెల్లి? ఇంకా చిన్నప్పటిలాగానే అల్లరి చేస్తుందా అని సుజాత అడగగానే ముసిముసి నవ్వులు నవ్వుతాడు భరత్. అదేంటి అలా నవ్వుతారు? చెప్పొచ్చు కదా అలా ఏమీ లేదు అని చిన్నగా గిల్లుతుంది రేఖ. అది చూసి అక్కడ ఉన్న అందరూ నవ్వుతారు. నువ్వు ఏం మారలేదు రేఖ అని సుజాత లోపలికి వెళ్తుంది. మురళి ఇంకా భరత్ సిగరెట్ తాగడానికి బాల్కనీలోకి వెళ్తారు. వాళ్ళ వృత్తుల గురించి మాట్లాడుకుంటారు. ఎలా ఉంది మీ ప్రొఫెసర్ జాబ్? చాలామంది పిల్లల్ని హ్యాండిల్ చేయటం కష్టం అనుకుంటా అని భరత్ అనగానే, మీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా కాదు కదా మా ఉద్యోగం, ఒక చోట కూర్చోలేము. కాలేజీలో ఎంతమంది పిల్లలనైనా హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చేయటమే చాలా కష్టం అని మురళి అనగానే, వింటున్నా మీరు మాట్లాడేదాన్ని వింటున్నా, వీళ్ళు వెళ్ళిపోనివ్వండి, మీ పని చెప్తా అంటూ సుజాత రుసరుసగా మాట్లాడింది. అయితే వీళ్ళు ఇక్కడే ఉంటారులే అని కన్ను కొడతాడు మురళి. మీకోసం ఏదైనా సరే అన్నయ్య అని భరత్ అంటాడు. అయితే మీరు ఒకటయ్యారన్నమాట, చూసుకుందాం మీరు మేము, ముందైతే భోజనానికి రండి అని సుజాత పిలుస్తుంది. అక్క, మావాడు నేను తినిపిస్తే కానీ తినడు, నువ్వు తినేసే, నేను వాడికి తినిపించేశాక తింటా అని రేఖ అనగానే, అయితే నువ్వు కూడా మావాడిలాగేనా? మా వాడు అంతే, సరే పద, డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దేసి మీరే వడ్డించుకోండి అని చెప్పి సుజాత ఇంకా రేఖ పిల్లలకి తినిపించడానికి లోపలికి వెళ్తారు. ఏంటో ఇప్పటి పిల్లలు చేతిలో మొబైల్ లేకపోతే ముద్ద కూడా తినరు, మన చిన్నప్పుడే నయ్యం. అవునక్క, 3వ తరగతి వచ్చాడు, అయినా నేనే తినిపించాలంటే ఎలా అక్క? మీ వాడు 3వ తరగతి, మరి మా వాడు 6వ తరగతి, నేను ఎవరికి చెప్పుకోవాలి అని నిట్టూరుస్తుంది సుజాత. ఎవడు కనిపెట్టాడో ఈ మొబైల్ని, వాడిని గొంతు పిసికి చంపాలి. అయినా మనం మొబైల్ని తిట్టుకుంటున్నాం, కానీ దానివల్ల కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోగలిగాం. అవునక్క, ఆ సంగతే మర్చిపోయా, కానీ ఇప్పటికీ వింతగా ఉంది కదా, మనం వదిలేస్తాం రాలో కలవడం. అవునక్క, వేరే ఏవైనా మాన్పించడానికి ప్రయత్నాలు చేశారా అని రేఖ అడగగానే జరిగింది చెప్తుంది సుజాత. వీడు పొద్దస్తమానం మొబైల్ చూస్తున్నాడు, చిన్న వయసులోనే కళ్ళజోడు వచ్చేసింది, మొబైల్ ఉంటే కానీ అన్నం తినడు, ఇలానే వదిలేస్తే ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అని మాకు చాలా భయం వేస్తుంది. ఒకరోజు వాళ్ళ క్లాస్ టీచర్ని వీడిని మందలించమని చెప్పా, ఆమె కూడా తన బాధ మాతో చెప్పి వాపోయింది. వాళ్ళ పిల్లవాడు కూడా అంతే అంట, మేము ఒక్కరమే ఈ సమస్యతో బాధపడుతున్నాం అనుకున్నాము. ఆ టీచర్ చెప్పింది విన్నాక రోజు ఎవరో ఒక పేరెంట్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారంట అని తెలిసాక ఆశ్చర్యపోయాం. అది విన్నాక పగలబడి నవ్విందే రేఖ. అవునా అక్క, వాళ్ళు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ కోసమని వెళ్ళినప్పుడు అక్క అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
అక్క నీకొక విషయం చెప్పనా? గూగుల్లో వెతికి మంచి రేటింగ్ ఉన్న చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఇల్లు, క్లినిక్ అంతా ఒకటే చోట. అక్కడికి వెళ్ళాక ఆయనకి జరిగిందంతా చెప్పా. అన్నీ విని ఓసిని అంతేనా, నేను చూసుకుంటా అని శ్రీకి కౌన్సిలింగ్ ఇస్తూ మొబైల్ ఫోన్ ఎక్కువ వాడకూడదు అని చెప్తాను. ఆయన చెప్పింది విని హయ్యమ్మ మా సమస్యకు పరిష్కారం దొరికింది అని సంతోషపడే లోపలే నాన్న నీ మొబైల్లో ఈ గేమ్ రావట్లేదు చూడు అని ఆ డాక్టర్ గారి పాప అక్కడికి ఏడ్చుకుంటూ వచ్చింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను బిజీగా ఉన్నప్పుడు ఇక్కడికి రావద్దు అని. ఇంతలో ఆ డాక్టర్ గారి భార్య కూడా వచ్చి చూడండి ఆ గేమ్ రావట్లేదంట, అన్నం తినట్లేదు. ఆ డాక్టర్ నీళ్ళు నమలడం మొదలు పెట్టారు. ప్రపంచంలో మనమే కాదు మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని సుజాత పగలబడి నవ్వింది. ఎంతసేపు పిల్లల గోలేనా, మమ్మల్ని పట్టించుకునేది ఏమైనా ఉందా లేదా అని మురళి అరిచేసరికి కంగారు పడి పరిగెత్తుకుని వచ్చింది సుజాత. ఏమైంది ఇప్పుడు, ఆ మాత్రం వడ్డించుకోలేరా ఏంటి అని చూసేసరికి మురళి ఇంకా భరత్లు తినేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి సుజాత ఇంకా రేఖల కోసం అన్నీ సిద్ధం చేశారు. అది చూసి ఆడవాళ్ళు ఇద్దరు షాక్ అయ్యారు. పోనీలే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అవును భరత్, ఇంతకీ మీ వాడిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా లేదు అండి, వాడిలో మార్పు కోసమే ఎదురు చూస్తున్నాం. మరి మీ వాడు? మేము మొన్నేగా చేర్పించింది, చూడాలి. అయినా వాడికి కూడా ఇలాంటివి ఉన్నాయి అన్న సంగతి పేపర్లో కూడా చూసేదాకా తెలియదు. అవునా బావగారు, మొదట్లో నేను అదే అనుకున్నా, కానీ ఇప్పుడు అదొక పెద్ద వ్యాపారం అయ్యింది. మేము ఒకరోజు బయటికి వెళ్తే ఒక పెద్ద ప్రకటన చూసాము. మీరు మీ పిల్లల ప్రవర్తనతో విసిగిపోయారా? మీ పిల్లలు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారా? అన్నం తినాలి అన్న మొబైల్ చూసుకుంటూ తింటున్నారా? అయితే మేము మీకోసమే ఉన్నాం. మీ పిల్లల్ని పట్టి వీడిస్తున్న పిశాచి మొబైల్ వదిలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమేనా? అయితే వెంటనే క్రింది రాసి ఉన్న నంబర్లకు కాల్ చేసి మీ సీట్ రిజర్వేషన్ చేసుకోండి. ఇట్లు మీ వదిలేస్తాం రా యాజమాన్యం. అది చూసినప్పటి నుంచి నేను మా వారి వెంటపడి మరీ తీసుకెళ్ళా అని రేఖ చెబుతుండగా నువ్వు ఆగు, నేను చెప్తా ఇక్కడి నుంచే అని భరత్ చెప్పడం మొదలుపెట్టాడు. శనివారం రోజు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్న వాళ్ళు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా రమ్మన్నారు. ఏముంటుందిలే అని అలవాటు లేకపోయినా తెల్లవారుజామున 8 గంటలకు లేచి వదిలేస్తాం రా సెంటర్కి వెళ్ళాం. చూస్తే పెద్ద లైన్. ఆ లైన్లో జనాలు కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉన్నారు. ఇంతమంది మొబైల్ బాధితులు ఉన్నారా అని ఆశ్చర్యపోయాం. సచ్చి చెడి నా వంతు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. తీరా వాళ్ళు చెప్పిన వివరాలు చూస్తే నా కళ్ళు తిరిగాయి. వారానికి 10,000, అలా ఒక్క 4 వారాలు రోజు సాయంత్రం పూట 1 గంట సేపు ఏవో వీడియోస్ చూపిస్తారు. అవును మరిది గారు, నేను అవన్నీ చూసి షాక్ అయ్యా. ఏదైనా స్కూల్లో అడ్మిషన్ కన్నా ఎక్కువ వేలకే బాగా డిమాండ్ ఉంది. ఇప్పటికి 3 వారాలు అయ్యాయి, కానీ వాడిలో ఏ మార్పు లేదు. ఇంకో వారం రోజు ఉంది, చూడాలి అప్పుడైనా మారుతాడేమో అని. అప్పుడే సుజాత వాళ్ళ నాన్న రామారావు గారు వస్తారు. రేఖని చూసి గుర్తుపట్టుకొని సుజాత చెప్పేసరికి ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా లోపల నుంచి శ్రీ వస్తాడు. అమ్మా ఈ ఫోన్ పని చేయట్లేదు అని ఏడుస్తుంటే శ్రీని చూసి నువ్వు రామ్మూర్తి కూతురు రేఖ కదా అని అనగానే ఎలా పెదనాన్న, ఎలా గుర్తుపట్టారు అని రేఖ అడిగితే వాడు అచ్చం నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నాడు. అందరూ కలిసి ముచ్చటించుకున్నారు. ఆ రాత్రికి అక్కడే ఉండమని సుజాత ఇంకా వాళ్ళ నాన్న అడిగితే పొద్దున్నే వేరే పని ఉందని వెళ్ళాక తప్పదు అని భరత్ చెప్తాడు. సరే ఎంత లేట్ అయినా సరే రాత్రి భోజనం చేసే బయలుదేరాలి అని కండిషన్ పెడితే సరే అన్నారు రేఖ ఇంకా భరత్. డిన్నర్ టైం అయింది. సుజాత డైనింగ్ టేబుల్ అని పెట్టి రేఖతో కలిసి పిల్లలకి తినిపించడానికి సన్నీ రూమ్లోకి వెళ్ళారు. పొద్దునిచ్చి ఏం మాట్లాడుకున్నారు, ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ మామయ్యతో చెప్పారు ఇద్దరు అల్లుళ్ళు అని విని మీరు ఎవరికి దగ్గరికి వెళ్ళినా ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా జాయిన్ చేసినా పిల్లలు మారరు. అదేంటి మామయ్య అలా అంటారు? భరత్ మొదట నీ దగ్గర వస్తా, నువ్వు వదిలేస్తారా
లో జాయిన్ చేశావు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్లో మార్పు కోసం కొన్ని వీడియోస్ చూపిస్తున్నారు అని భరత్ సమాధానం చెప్పాడు. మరి ఆ వీడియోస్ ఎక్కడ చూపిస్తున్నారు, మొబైల్లో అని రేఖ సమాధానం చెప్పింది. నువ్వు మొబైల్ మాన్పించాలి అని మొబైల్లోనే చూపిస్తే ఏం లాభం? ఇంకా రేఖ ఇంకా భరత్ ఇద్దరూ తలదించుకున్నారు. ఇప్పుడు మీ వంతు మొబైల్ని ఎవరు మార్చిపోవాలి సన్నీ అని సమాధానం చెప్తుంది. సుజాత కాదు తల్లిదండ్రులు. అదేంటి నాన్న? అవును, పిల్లలు మొబైల్ చూస్తున్నారంటే తప్పు ఎవరిది? తల్లిదండ్రులదే. వాడికి మొబైల్ అంటే ఏంటో తెలియని వయసులో మీరు వాడి ఏడుపు ఆపడానికి లేక మీ పనులు చేసుకోవడానికి అలవాటు చేశారు. మీ చేసిన అలవాటు మీరే మార్పించాలి. కొద్ది రోజుల్లో వాడు దానికి అలవాటు పడి మా వాడు మొబైల్ బాగా ఆపరేట్ చేస్తున్నాడు, అది ఓపెన్ చేస్తున్నాడు అని అనుకుంటూ మురిసిపోతున్నారు తప్ప మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మర్చిపోతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అదే పిల్లలు చేస్తారు. నేను సాయంత్రం నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడుతూనే ఫోన్ చూసుకుంటున్నారు. ఒక 10 నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. నీ గొట్టంలో వీడియోలో చూడటం ఏముంది? పైనలో చాటింగ్ చేయటం ఇదే కదా అందరూ చేసేది. తప్పు పాత తరానికే కాదు, కొత్త తరానికి కాదు, వాటి మధ్య ఉన్న అంతరానిది. నిజాలు చెబితే ఈ తరం వాళ్ళు ఒప్పుకోరు. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ చేసిన తప్పుల్ని ఒప్పుకొని సరిదిద్దుకుంటే బాగుంటారు. వాళ్ళ తప్పు చేసుకున్న సుజాత, మురళి, రేఖ ఇంకా భరత్ ఆ రోజు నుంచి మొబైల్ వాడటం తగ్గించేశాం. టైం దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. మెల్లగా పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసి మారిపోయారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరూ విని చదివి మీరు కూడా ఎవరైనా మొబైల్ ఎక్కువగా చూస్తూ ఉంటే వీలైనంత త్వరగా తగ్గించుకోవడం చాలా మంచిది. మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. రేపు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.